హలో ఫుడీస్, వెల్కమ్ టు దివి బుబీ బ్లాగ్స్. ఈరోజైతే వెజ్ స్పెషల్ సొరకాయ ఇగురు. ఈ రెసిపీ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు కదా. మా ఇంటి స్టైల్ మా అమ్మ చేసి సొరకాయ ఇగురు అండి. దీనికోసం అయితే లేతగా ఉండే సొరకాయ ఒకటి తీసుకున్నాను. ఈ లేతగా ఉన్నదైతే బాగుంటుంది. దీన్ని పీల్ ఆఫ్ చేయని అవసరం కూడా లేదు. ఇలా కాస్త గోరుతో కొంచెం నొక్కితే ఇలా కట్ చేసుకున్న చిన్న ముక్కలని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో వేసి పెట్టుకోవాలి. అలాగే ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. జీరా, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట్లు ఆడగానే కొంచెం పచ్చిమిర్చి, ఇక్కడ నేను ఒక 5 to 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. స్లిట్స్ పెట్టేశాను. తర్వాత సన్నగా తరిగి పెట్టేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కాసింత కరివేపాకు, అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవన్నీ ఆయిల్లో మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో మగ్గిపోయి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. అప్పుడు ఇక ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వేసుకొని అంతా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అంతా ఒక్కసారి కలిపేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి. ఇగురులోకి ఫ్రెష్గా అయితే ఇంకా చాలా బాగుంటుంది. వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నింటినీ వేసేసుకొని ఇక కలిపేసుకోవాలండి. ఒక్కసారి మొత్తము కలిపేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కల్ని మనము కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా వేస్తున్నప్పుడు వాటర్ కూడా కాస్త పడతాయి కదండి. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు కలిపేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు అలా చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 to 8 minutes మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఈ సొరకాయ ముక్కలు అనేవి అంతా మగ్గిపోతాయి. కొంచెం కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి చూడండి. మళ్ళీ ఒక 5 minutes వరకు మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత తీసిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఒక 2 to 3 minutes మూత పెట్టేసుకుంటే ఈ సొరకాయ మొత్తం ఒక 80% వరకు కుక్ అయిపోతుందండి. ఈ సొరకాయ ఎగురు టేస్టీగా రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది. ఈ పాలు వేసి ఒక్కసారి అంతా కలిపేసుకోండి. పాలు కాస్త చిక్కగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిగతా 20% ఈ పాలతో కుక్ చేసుకోవాలండి. పాలల్లో ఉడికిపోవాలి ఇది సొరకాయ. ఇక మూత పెట్టేసుకుంటే అది ఫ్రై అయిపోతుందండి. పాలు అనేవి దగ్గరగా ఎగిరిపోతాయి. అవన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇలా కర్రీ అనేది కొంచెం థిక్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక్కసారి కలిపేసుకోండి. అడుగు పట్టకుండా చూసుకోండి. పాలు వేసాం కాబట్టి కొంచెం అడుగు పట్టేట్టుగా అవుతుంది. అలా అవ్వకుండా కొంచెం కలిపేస్తూ ఉండండి. ఇప్పుడు ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, కొంచెం బెల్లం వేసుకోండి. ఈ పాలు విత్ బెల్లము సొరకాయ కర్రీలో చాలా బాగుంటుంది. వేసుకొని అది కూడా అందులో కలిసిపోయేంత వరకు కలపండి. తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. ఒక 5 minutes అలా మూత పెట్టేసుకోండి. మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా కర్రీ మొత్తం థిక్గా వచ్చేస్తుంది కదండి. ఇట్లా థిక్ గ్రేవీ లాగా అయిపోయింది కదా. సొరకాయ ఇగురు రెడీ అయిపోయినట్టే. ఆయిల్ మొత్తం కొంచెం పైకి వచ్చేంత వరకు స్టవ్ మీదే పెట్టండి. ఇక స్టవ్ కట్టేసేయండి. పైనుంచి కాసింత ధనియాల పొడి, ఈ ధనియా పౌడర్ వేసుకొని ఒక్కసారి కలిపేసి ఇక దింపేసేయండి. పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ ఇగురు రెడీ అయిపోయినట్టే. ఇది కుక్కర్కి వేసుకుంటే త్వరగా ఉడికిపోతుందండి. అంత బాగా టేస్టీగా రాదు. గిన్నెలోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుద్దాం.